అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్యం మందపాటి గారు రచించిన కరణేషు మంత్రి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు సాయంత్రం 4ంటికే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు గోపాలం. ముందుగానే సదరు దొరవారి నోటీసు అందింది కనుక వేడివేడి ఉల్లిపాయ పకోడీలు చేసి గోపాలం కోసం ఎదురు చూస్తున్నది భామ. అప్పుడే ఫోన్ మోగింది. త్వరగా వస్తున్నానన్న పెద్ద మనిషి తీరా పకోడీలు కూడా చేసేశాక రానంటాడో ఏమిటో మగడా అనుకుంటూ ఫోన్ అందుకుంది భామ. అవతల పక్కన గోపాలం కాదు, నీరజ. రోజుకొకసారైనా భామకి ఫోన్ చేసి ఊళ్ళో అందరి కష్టసుఖాలు చెప్పటం, చెప్పించుకోవటం, అమ్మలక్కల కబుర్లు అంటారో లోకాభిరామాయణం అంటారో కాని అది చేస్తూ ఉంటుంది నీరజ. ఈసారి నీరజ రాధ మొగుడు సీతాపతి రోజు ఎంత ఆప్యాయంగా అరుచుకుంటారో, ఎంత అన్యోన్యంగా కొట్టుకుంటారో టీకా తాత్పర్యంతో సహా ఆసువుగా చెప్పటం మొదలుపెట్టింది. భామకి అలాంటి కబుర్లు వినటం ఇష్టం లేకపోయినా ఆ మాట పైకి చెబితే తన బతుకు తంతి తీగల మీద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా బజారు పాలవుతుందని ఏమీ అనకుండా కాసేపు ఎడమ చెవి, కాసేపు కుడి చెవి ఆవిడికి కార్డ్లెస్ ఫోన్లో అందిస్తూ ఉంటుంది. కాకపోతే ఎడమ చెవిలోకి వచ్చిన మాటలు కుడి చెవిలో నుంచి, కుడి చెవిలోకి వచ్చిన మాటలు ఎడమ చెవిలోంచి వచ్చినవి వచ్చినట్టుగానే అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆవిడ మాటలకు అడ్డం వస్తూ, ఏమో నాకు మా ఆయనకి ఎప్పుడు పోట్లాటలు రావు, మాది ఆదర్శ కుటుంబం, అన్యోన్య దాంపత్యం, అపూర్వ సంసారం, ఒకళ్ళనొకళ్ళం బాగా అర్థం చేసుకుంటాం, పరస్పరం గౌరవం ఇచ్చుకుంటాం, అసలు భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఎలా వస్తాయమ్మా, అంతా విడ్డూరం అన్నది భామ పెద్ద కళ్ళని ఇంకా పెద్దగా చేసి నున్నటి బుగ్గ మీద చూపుడు వేలు వేసుకొని. ఈలోగా స్కూటర్ మీద గోపాలం రావటం చూసి ఆయనొచ్చారు, మిగిలిన కథ రేపటి సంచికలు చెప్పుకుందాం అని ఫోన్ పెట్టేసింది. స్కూటర్ పార్క్ చేసి లోపలికొచ్చిన గోపాలం సరాసరి ముందు రూంలో టీవీ ముందును కూర్చొని టీవీ ఆన్ చేశాడు. ఛానల్స్ చకచకా మార్చాడు. మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ ఇండియా ఇంగ్లాండ్లో ఆడుతున్న ఆట. ఇండియన్ టీం బ్యాటింగ్ చేస్తున్నది. సోఫాలో వెనక్కి ఆనుకొని కాళ్ళు టీపాయ్ మీద పెట్టుకుని ఆట చూడటంలో మునిగిపోయాడు. వేడివేడి పకోడీల ప్లేటు తెచ్చి బల్ల మీద పెట్టింది భామ. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి గోపాలం కాళ్ల దగ్గర టేబుల్ మీద పెట్టి తను అక్కడే కూర్చున్నది. గోపాలం భావని పట్టించుకోకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. అతను చెయ్యి మాత్రం పకోడీలను యాంత్రికంగా తన నోటికి అందిస్తున్నది. తామరపూలంత కళ్ల మీద తామరాకులంత రెప్పల్ని రెపరెపలాడించి చిన్నగా తగ్గింది భామ. గోపాలం కనురెప్పలార్పకుండా ఆటను చూస్తున్నాడు. తెండూల్కర్ బౌండరీ కొట్టగానే సంతోషంతో చప్పట్లు కొట్టి గుప్పెడ పకోడీలు ఒకేసారి నోట్లో వేసుకున్నాడు. అతని కళ్ళు మాత్రం టీవీ బుల్లితెరను దాటి పక్కలకి పోవటం లేదు. భామ అతన్నే చూస్తూ నెమ్మదిగా అన్నది, ఈవేళ ముందుగానే వస్తున్నారని చెబితే మీకిష్టమని వేడివేడి పకోడీలు చేశాను. గోపాలం కళ్ళు భామ వైపు తిప్పకుండానే బావున్నాయి అన్నాడు. ఈ లోపల లాంగాన్లో ఫీల్డర్ పరిగెత్తుకుంటూ వెళ్లి బౌండరీ లైన్ ముందర బంతిని ఆపటం చూసి, వాణ్ణి చూడు 5 నిమిషాల్లో 4 4 ఆపాడు, దరిద్రుడు, నిష్టదరిద్రుడు అన్నాడు. అనేటప్పుడు కాని అన్న తర్వాత కాని భామ వైపు చూడలేదు గోపాలం. భామ కవ్వింపుగా నవ్వింది. అతను దరిద్రుడేం కాదు, నిష్టదరిద్రుడు అసలే కాదు. ఇంతకు ముందులా కాదు. క్రికెట్ ప్లేయర్లు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆడినందుకు కొంత, పెద్ద పెద్ద కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్లు, ఎండోర్స్మెంట్లు ఇచ్చి కొంత, దాదాపు ఇబ్రహీం పుణ్యమాని మ్యాచ్ ఫిక్సింగ్లు, బెట్టింగ్లు చేసి కొంత. అది సరే కాని మా బామ్మని చూసి చాలా రోజులైంది, అసలే పెద్దదైపోతున్నది, ఓసారి మా భీమవరం వెళ్లి చూసిరానా అన్నది. గోపాలం భామ మాటలు విన్నట్టు లేదు. టీవీ చూస్తూనే ప్లేట్లో పకోడీల కోసం చేయి చాపాడు. ప్లేటు ఖాళీగా ఉండటం వల్ల చేతికి ఏవీ అందలేదు. పకోడీలు కొంచెమే చేశావే, నాకిష్టమని తెలీదు అన్నాడు. అని రన్అవుట్ అవబోతున్న రాహుల్ ద్రవిడ్ని చూసి రన్ రన్ అని అరిచాడు. భామ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్లి పకోడీల గిన్నె తెచ్చి బల్ల మీద పెట్టి తను అక్కడే కూర్చున్నది. గోపాలం పకోడీల గిన్నె ఒళ్ళో పెట్టుకుని తింటూ ఆట చూస్తున్నాడు. మీరు ముద్దే వస్తున్నారని ఫోన్లో చెప్పగానే మీకిష్టమైన పకోడీలు చేశాను అని చెప్పిన డైలాగే మళ్లీ చెప్పి, మీతో అలా సరదాగా బజారుకి వెళదామని నేను తయారయ్యాను అని ఎడిషనల్ డైలాగ్ని కూడా పూర్తి చేసింది. ఈలోగా తెండూల్కర్ బాల్ని మిడ్ వికెట్ మీదుగా పైకి లేపాడు. 6 6 అని అరిచాడు గోపాలం. ఇంగ్లీష్ ఫీల్డర్ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బంతిని క్యాచ్ చేసి సంతోషంగా అరుస్తున్నాడు. వెధవన్నారు వెధవ,
వాడి ముఖం చూడు, ఆ కళ్ళ కింద తెల్లటి విభూది పెట్టుకొని అన్నాడు గోపాలం తెండూల్కర్ అవుట్ అవటంతో కడుపు మండి. అతని ముఖానికే తెల్లగా చక్కగా అందంగా ఉంది. ఇంకో విషయం, అది విభూతి కాదు. అయినా గోపాలం, నేనితో మాట్లాడుతుంటే పట్టించుకోవే అడిగింది భామ నెమ్మదిగానే అయినా కొంచెం కోపంగా. టెండూల్కర్ పెవిలియన్లోకి నడిచి వచ్చేస్తుంటే ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ ఒక చోట చేరి ఆ క్యాచ్ పట్టిన ప్లేయర్ని అభినందిస్తున్నారు. గిన్నెలో పకోడీలు అయిపోయినా వాటి కోసం తడుముకుంటున్న గోపాలం, ఏమిటిక్కడ ఖాళీ గిన్నె పెట్టావు అన్నాడు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తూ. భామ చిరుకోపంతో, నేను ఖాళీ గిన్నె పెట్టలేదు, పకోడీలన్నీ బొక్కేసి మీరే ఖాళీ చేశారు అన్నది. ఈలోగా డ్రింక్స్ వచ్చాయి. సరిగ్గా అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వారి సౌజన్యంతో కరెంటు పోయింది. ఏమిటి టీవీ ఆపేశావు అన్నాడు గోపాలం విసుగ్గా. నేను టీవీ ఆపలేదు, అదే పోయింది కసిగా అన్నది భామ. రేట్లు పెంచేసి కరెంటు తీసేస్తున్న నాయుడు గారిని మనసులోనే తిట్టుకున్నాడు గోపాలం. టీవీలో వాళ్ళకి వాటర్ బ్రేకు, మనకి కరెంటు బ్రేకు అని అలాంటి సమయంలో కరెంటు తీసేసిన నాయుడు గారి ప్రభుత్వాన్ని మనసులోనే అభినందించింది భామ. గోపాలం ఏమీ మాట్లాడలేదు. అతనికి కసిగానే ఉంది మరి. ఇవాళ ఎంతో కష్టపడి చకచకా మీకిష్టమైన పకోడీలు చేశాను. నా కష్టం ప్రేమ గుర్తించలేదు. పోనీ గుర్తించలేదనుకోండి, అమెరికన్స్ లాగా మాట మాత్రంగానేనా థ్యాంక్స్ అనొచ్చు కదా, అది అనలేదు. పోనీ థ్యాంక్స్ చెప్పలేదనుకోండి, నన్ను పట్టించుకోకుండా టీవీ చూస్తూ గిన్నె ఖాళీ చేశారు. పోనీ గిన్నె ఖాళీ చేశారు అనుకోండి, కనీసం నేను తిన్నానా లేదా అని కూడా చూడకుండా చేసినవన్నీ మీరే బొక్కేశారు. పోనీ ఎంత బాగా చేశాను కనుక చేసినవన్నీ మీరే తినేశారు అనుకోండి, నేను మాట్లాడుతుంటే మీరు అస్సలు మాట కదపటం లేదు. పోనీ మీకు మాట్లాడటం సరిగా రాదులే అని సరిపెట్టుకుందామనుకున్నా, మీరు నా పుట్టినరోజుకి ప్రేమతో ఇచ్చిన చిలకాకు పచ్చ రంగు సిలుకు చీర కట్టుకున్నది కూడా గమనించలేదు. గమనించకపోగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు. పకోడీలు ఎక్కువ చేయలేదని, కరెంటు తీసేశారని, టీవీ ఆపేశారని. అసలు వాళ్ళు క్రికెట్ ఆడకుండా డ్రింకులు తాగుతున్నప్పుడు కూడా ఏమిటి మీ రుసరుసలు? ఎందుకు? ఎవరి మీద కోపం? ఏమిటసలు మీ ఉద్దేశం అని గోపాలాన్ని చెడామడ 4 అడిగేసి కడిగేసింది భామ. గోపాలం బిత్తరపోయాడు. అతను తేరుకోవటానికి 2 నిమిషాలు పట్టింది. 2 నిమిషాలు అయ్యాక బిత్తరపోవటం ఆపేసి కాస్త తేరుకొని నెమ్మదిగా అన్నాడు, అమ్మా భామ, అలా మూతి అందంగా సున్నాలా పెట్టుకుని అమాయకంగా కనబడతావు గాని నువ్వు నిజంగా ఆడ దుర్యోధనుడివి. లేకపోతే బైసభలో డైలాగుల్లా ఆ మాటలేమిటి? లాగులేసుకున్న మగాడిని, కనీసం మొగుడినే గౌరవం కూడా లేకుండా అలా ఖాళీ చెంపుతో కడిగేయడమేమిటి? అమ్మమ్మమ్మమ్మమ్మ అన్నాడు గోపాలం ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయి. భామ తన తెల్లటి ముక్కు మీద ఎర్రటి కోపం నిప్పులు కక్కుతున్నా బాపు బొమ్మల బోలెడు అందంగా ఉంది. మాట మార్చి ఏదో హాస్యం చేస్తే మర్చిపోవటానికి నేనేం చిన్నపిల్లని చితకపిల్లని కాదు. ఈ విషయం ఇవాళ అటో ఇటో తేలాల్సిందే అన్నది. భామ కోపంగా ఇంకా అందంగా ఉంటుందని ఇందాక అనుకున్నాం కదా, అదే సరిగ్గా గోపాలం కూడా అనుకున్నాడు. భామ అతను కట్టుకున్న పెళ్ళామే కనుక అలా అనుకుని ఊరుకోకుండా ఆమెను దగ్గరకు తీసుకుని, యు ఆర్ సో బ్యూటిఫుల్ భామ అన్నాడు. చీపో అల్లరి పిల్లాడా, కరెంటుంటే టీవీ, లేకపోతే నేను. నువ్వంటే నాకు కోపంగా ఉంది అన్నది. భామ గోపాలం మీద ప్రేమ వచ్చినా కోపం వచ్చినా అతన్ని నువ్వు అంటుంది. గోపాలానికి అదొక గొప్ప సంకేతం. అయితే ఇది నిజం కోపం అన్నమాట. పకోడీలు చాలా బాగున్నాయి, నీ చీర కూడా చాలా బాగుంది, నువ్వు కూడా ముద్దొస్తున్నావు, క్రికెట్ మ్యాచ్ కూడా బాగుంది, కరెంట్ వస్తే ఇంకా బాగుండేది. ఒక్కొక్క మాటే గూడ్స్ బండి పెట్టెల్లా నెమ్మదిగా వస్తున్నాయి. ఆమె చేతి కోసం గోపాలం తన అరచేయి చాపాడు. అలా ప్రేమ నటించకండి, మీ దగ్గర నుంచి నాకు సంజాయిషి కావాలి అన్నది భామ కొంచెం దూరంగా జరుగుతూ. గోపాలం నవ్వి అన్నాడు, ఎస్ యువర్ ఆనర్, నీ డైలాగులన్నీ ఎంటి ఓడ్లా అప్పచెప్పావు. అజ్ఞానిని, మర్చిపోయాను. గుర్తు తెచ్చుకొని అన్నింటికీ జవాబులు చెబుతాను. ఈలోగా ఒక కప్పుడు కాఫీ ఇస్తావా? ఇవ్వను కాక ఇవ్వను. కప్పుడు కాదు కదా, గుప్పెడు కూడా ఇవ్వను. మీరు సంజాయిషి ఇస్తే కాని ఏవి ఇవ్వను అన్నది భామ తలంటు పోసుకున్న తల మీద చిలకాకు పచ్చ రంగు చీర చెంగు కప్పుకొని. కోపంలో అందంగా ఉన్న ముక్కుని ముఖాన్ని ఆ చెంగున దాచేస్తూ, ఇస్తాను, సంజాయిషి ఇస్తాను. నా కోసం నాకిష్టమైన పకోడీలు చేసావు. అది నా మీద నీకు చాలా ప్రేమ ఉందని నిరూపిస్తున్నది. అది ప్రేమకు చిహ్నంగా నీకు రావాల్సిన పద్మభూషణ్ అవార్డు. పకోడీలు చాలా చాలా బాగున్నాయి. అందుకే నువ్వు తిన్నావా లేదా అని కూడా ఆలోచించకుండా అన్నీ నేనే తినేశాను.
ఆ సంఘటన నీ పాకశాస్త్ర ప్రావీణ్యానికి ఒక పద్మవిభూషణ్ అవార్డు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడలేదంటే, మనకి మనసులు కలిసాయి కనుక మాట మాట కలవటం మంచిది కాదని, మాట కలిస్తే ఇరుగు పొరుగు కలిసి ఆ మాటలు విని మన కలహాన్ని కథాసరిత్ సాగరంలా చెప్పుకుంటారని. నీలాంటి అందమైన భార్య మాట్లాడుతుంటే, నాలాంటి అనుకూలమైన భర్త మాట్లాడకుండా వింటుంటే అది అన్యోన్య దాంపత్యం అవుతుంది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి అదో భారతరత్న అవార్డు అవుతుంది. తర్వాత నీ పుట్టినరోజుకు నేను కొన్న చిలకాకు పచ్చ రంగు చీర నేను గమనించకపోవటం ఏమిటి? ఇందాకటి నుంచి నేను చేతులు చాపుతున్నది నిన్ను నా చేతుల్లో తీసుకుందామని కాదు, నేనలా తహతహలాడుతున్నది ఆ చీర చూసే కాదు. ఐ అబ్జెక్ట్. అది నా చీర చూసా, నన్ను చూసి కదా అడిగింది భామ సూటిగా. ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ అబ్జెక్షన్. ఆ చీరకు అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందని? నువ్వు కట్టుకుంటే వచ్చింది. అది నా నోటితో చెప్పనక్కర్లేదు. నా కళ్ళల్లోకి ప్రేమగా చూడు, అవే చెబుతాయి అన్నాడు గోపాలం ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి. భామ గోపాలం చెప్పినట్టు అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసి అతని దగ్గరగా జరిగి అతని బుగ్గల రెండు గట్టిగా పిండి, తీయగా మాటలు చెప్పి మోసం చేయటం మీకు బాగా తెలుసు అన్నది. అని సన్నగా సంపంగలా ఉన్న ముక్కుని మరింత అందంగా చిట్లించింది. ఆ అందాన్ని చూసిన మానవమాత్రుడు గోపాలం చటుక్కున బామ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. మా బామ్మని చూడాలనుంది గోపాలం. 4 రోజులు భీమవరం వెళ్ళిరానా అడిగింది గోముగా. ఈలోగా ఆ వీధిలోని ఏపీఎస్సీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి భార్య సౌజన్యంతో కరెంటు వచ్చి టీవీ ఆన్ అయింది. అప్పుడే అలసిపోయిన ఇంగ్లాండ్ బౌలర్ సౌజన్యంతో గంగూలీ సిక్సర్ కొట్టాడు. బంతి వెళ్లి జనంలో పడింది. గోపాలం భామని పక్కకు తోసి వేటుగో అని అరిచాడు. అలా తనని హఠాత్తుగా విదిలించినందుకు అతన్ని నన్నది ఇంగ్లీష్లోనే అయినా ఏదో కాంగో కటంగో భాషలాగా వినిపించినందున అతని మాటల్ని అర్థం చేసుకోలేకపోయింది భామ. చటుక్కున లేచి వెళ్లి కోపంగా టీవీ ఆపేసింది. అదేమిటి, మన వాళ్ళ స్కోర్ ఎంతో చూడని అంటున్న గోపాలం చేతిలోనే రిమోట్ కంట్రోల్ తీసి బొడ్లో దోపుకుంది భామ. రిమోట్తో పాటు చీర చెంగు కూడా బొడ్లో దోపుకొని 2 చేతులు నడుము మీద పెట్టుకుని నించున్న భామ మీరజాలగలడా నా ఆనతి అంటున్న సత్యభామలా కనబడింది గోపాలానికి. బోలెడు కట్నమిచ్చి పెళ్లి చేసుకున్న నేను ముఖ్యమా? బెట్టింగులతో ఆడే ఆ క్రికెట్ మ్యాచ్ ముఖ్యమా మీకు? అలా తలదించుకోకండి, నా వైపు చూసి మాట్లాడండి అన్నది. గోపాలం కొంచెం తమాయించుకొని ఒక చిరునవ్వు చిందించి సోఫాలో తన పక్కనే చోటు చూపించాడు. ఇలా కూర్చో చెబుతాను అన్నాడు. ఆఫీస్లోని మీ సేల్స్ మ్యాన్షిప్ ని నా దగ్గర చూపించకండి. నేను ఇక్కడే నించుని వింటాను. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి అన్నది. ఈ మధ్య మన వయసులో ఉన్న భార్యాభర్తల గురించి ఒక సైకాలజీ మ్యాగజైన్లో చదివాను. భార్యకి భర్త పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని ఉంటుందని, భర్తకి పడగ్గది భాగోతం మీదే మనసు ఉంటుందని. అఫ్కోర్స్ అది క్రికెట్ మ్యాచ్ లేనప్పుడనుకో. ఎందుకో ఆ అనాలిసిస్ నిజమనిపిస్తోంది నాకు. అందువల్ల అది ఆడదానివైనా నీవు తప్పు కాదు, మగాడవైనా నా తప్పు కాదు, కొండని తవ్వి ఈ ఎలుకని పట్టిన ఆ సైకాలజిస్ట్ది కాదు. మళ్లీ మాటలతో మీరు గారడి చేస్తున్నారు, అదే నాకు నచ్చదు. కోపం నటిద్దామనుకున్నా ఆమె ఎర్రటి పెదవుల మధ్య సన్నగా దాగిన చిరునవ్వు ఆమెకి కోపం పోయినట్టు చెబుతూనే ఉంది. గోపాలం కూడా నవ్వాడు. ఏదైతేనే నీ ఎలక అటకెక్కింది, నాకదే చాలు భామ. ఒకసారి నా దగ్గరికి రావా అన్నాడు ప్రేమగా గోపాలం. వస్తాను, మా బామ్మని చూడటానికి నన్ను భీమవరం పంపిస్తానంటే. ముందు దగ్గరికి రా, ముందు మాటివ్వండి అన్నది కొంచెం దూరంగా వెడుతూ. సరే అలాగే వెడుతూ గాని, అదేం భాగ్యం. ప్రామిస్? చెప్పానుగా, ఎప్పుడు వెళ్లాలనుంటే అప్పుడే వెళ్ళు. ఆమె కోసం చెయ్యి చాపాడు గోపాలం. రేపు సోమవారమే వెడతాను. ఇంకొంచెం దూరంగా జరిగింది భామ. రేపు సోమవారం కాకపోతే ఎల్లుండి శనివారం దాకా ఆగి వెళ్ళు. లేదు, రేపు సోమవారమే వెడతాను. అలాగే, రేపు సోమవారమే వెళ్ళు, బస్సు ఎక్కిస్తాను. దగ్గరికి రమ్మని చేయి ఊపాడు. నాకు బస్సు ప్రయాణం పడదు, రైల్లోనే వెడతాను అంది భామ నవ్వుని పమిటి చెంగును దాచుకుంటూ. అలాగే, రైల్లోనే వెళ్ళు అన్నాడు గోపాలం అసహనంగా. థ్యాంక్స్ గోపాలం అని గోపాలానికి షేక్ హ్యాండ్ ఇచ్చింది భామ. ఇచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. అన్యాయం, నన్ను నమ్మించి మోసం చేశావు, నువ్వు పెద్ద డిప్లొమాట్వి అన్నాడు నిరుత్సాహపడిపోయిన గోపాలం మళ్లీ టీవీ ఆన్ చేస్తూ. అప్పుడే ఇండియన్స్ ఆల్అవుట్ అవటం వల్ల క్రికెట్ మ్యాచ్ కూడా అయిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.